కేటీఆర్ సవాల్ను మంత్రి జూపల్లి స్వీకరించారు. రైతుల విషయంలో బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. రైతులకు ఎవరేం చేశారో లెక్కలతో సహా నిరూపించేందుకు సిద్ధమని అన్నారు. మరి నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే వీఆర్ రెడీ ఫర్ యువర్ ఛాలెంజ్ అన్నావు కదా. నిన్న ఎక్కడ పెడతావా పెట్టు. వరంగల్లో పెడతావా, అశోక్ నగర్లో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, అసెంబ్లీలో పెడతావా, నువ్వు ఎక్కడ చర్చ పెట్టినా రేపు పెడతావా, ఎల్లుండి పెడతావా, అవతల ఎల్లుండి పెడతావా, నీ ఇష్టం. ప్లేసు, డేటు, టైం నీ ఇష్టం. వీఆర్ రెడీ. 10 ఏళ్లలో మేం చేసిందేందో, 2.5 ఏళ్లలో నువ్వు చేసిందేందో రైతుల విషయంలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ మేము సవాలు విరుతున్నాం, రాహుల్ గాంధీ వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా మాట్లాడుతున్నారు. ఇది అవగాహన నుండి మాట్లాడుతున్నారా అంటే ప్రజలను మభ్యపెట్టే అంశం కాదా ఇది? గొప్పగా ఎంత చాకచక్యంగా ఎంత తెలివితో మాట్లాడినది గొప్ప కాదు, ఎంత నిజాయితీగా మాట్లాడింది లెక్క. ఇప్పుడు లెక్క ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజు రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవి. మళ్ళీ కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా, నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా.